Hello children, welcome to Terlangi Mastaro All India Science School Entrance Examination Maths Classes. మనం ఈ మ్యాథ్స్ క్లాసెస్లో ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఒక ప్రశ్న క్వశ్చన్ అన్నటువంటిది ఇచ్చిన తర్వాత దాని సొల్యూషన్ అన్నటువంటిది చెప్పిన తర్వాత సేమ్ ప్యాటర్న్లో సేమ్ టు సేమ్ క్వశ్చన్ అన్నటువంటిది ఇంకో క్వశ్చన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎలా అయితే ఒకటో ప్రశ్న అన్నటువంటిది మనం చెయ్యగలిగామో అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా సొల్యూషన్ చేయాలి, ఆన్సర్ చేయాలి. ఆ సెకండ్ క్వశ్చన్ కనుక మీరు చేయగలిగితే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చేయగలరు. ఇలాంటివి ఈ క్లాస్లో మీకు 10 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకో 10 క్వశ్చన్స్ సేమ్ టు సేమ్ నాన్న డిజిట్స్ మాత్రమే మార్చి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని చేయగలిగారు అన్నటువంటిది తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఈ 10 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని కూడా మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ నాన్న. చూసారా ఏముంది ఈ క్వశ్చన్లో? చదివినట్లయితే చూడండి. ద ఏరియాస్ ఆఫ్ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 30 centimeters and the breadth of the rectangle is 25 centimeters, then the length of the rectangle is అని క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ మీకు వచ్చినా రాకపోయినా నేను చెప్తాను నాన్న, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తరువాత మీరేం చెయ్యాలి, ఇది అర్థం చేసుకొని ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకొని సేమ్ టు సేమ్ నాన్న, ఇది ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి 2025 AISS ఈ ఎగ్జామినేషన్లో 2025లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఇలాంటి ప్రశ్నే నేను కొద్దిగా డిజిట్స్ మార్చినన్న చూడండి. డిజిట్స్ మార్చి సేమ్ టు సేమ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పే క్వశ్చన్ కనుక మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు. వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి క్వశ్చన్ రాసుకోండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి ఈ క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ అవుతుందో, ఆన్సర్ ఎంతైతే వస్తుందో ఆ ఆన్సర్ని ఇక్కడ మీరు రాసుకోండి, మీ దగ్గర ఉంచుకోండి. మన వీడియోలో తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి. ఒకటో ప్రశ్న ఆన్సర్ సార్ 240 ఇలా రాయండి. 240 సార్ అలా రాయండి, సరిపోతుంది. అలా 10 క్వశ్చన్స్ కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే 10 ప్రశ్నలకి సేమ్ టు సేమ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చదవండి అన్న. ద ఏరియాస్ ఆఫ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 45 centimeters and the breadth of the rectangle is 15 centimeters, then the length of the rectangle is. చూసారా నాన్న, సేమ్ టు సేమ్ క్వశ్చన్. ఇది నేను తయారు చేసి ఆ క్వశ్చన్ లాగానే ఉన్నటువంటి క్వశ్చన్ మీకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ చేయగలిగారా లేదా అన్నటువంటిది కామెంట్ చేయండి. మీరు ఎన్ని చేయగలిగారు అన్నటువంటిది కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మనం ఇప్పుడు మ్యాథ్స్ వీడియో పార్ట్ 1 కదా చెప్తున్నా. ఈ పార్ట్ 1 అన్నటువంటిది ఇప్పుడు చెప్తున్నాం. పార్ట్ 2 చెప్పేటప్పుడు నన్ను కరెక్ట్గా జ్ఞాపకం ఉంచుకోండి. పార్ట్ 2 చెప్పేటప్పుడు ఈ 10 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ నేను చెప్పి తరువాత వీడియో 2కి అన్నటువంటిది వెళ్ళడం జరుగుతుంది. అంటే కేవలం ఆన్సర్సే, మీకు మాత్రం సొల్యూషన్ చెప్పను. ఎందుకు? ఏదైతే ఇక్కడ ప్రశ్న ఉందో చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ ప్రొసీజర్ మీకు చెప్పాల్సిన పని లేదు. మీకు ఇదే ప్రొసీజర్లో ఉంటుంది. మీరు 100% చేయగలరు. మీరు చేయలేకపోయారు అనుకోండి, ఇంకొకసారి క్వశ్చన్ బ్యాక్ చేయండి, వీడియోని బ్యాక్ చేసి రివైండ్ చేసి ఇంకోసారి క్వశ్చన్ చూడండి. ఇది చూసిన తర్వాత మళ్ళీ మీరు ఆన్సర్ అన్నటువంటిది చేయండి సెకండ్ క్వశ్చన్కి. ఓకేనా? ఈ విధంగా 10 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇవి కూడాను చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్సే. అలాంటివే 10 క్వశ్చన్స్ నేను ఓన్గా ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం డిజిట్స్ మార్చి, ఫార్ములాస్ ఏం మారవు కాబట్టి చాలా సులభంగా మీరు చేయగలరు.
ప్రాక్టీస్ చేసినట్లయితే 100% ఆన్సర్ చేయగలరు. కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ అన్నటువంటివి ఎన్ని చేయగలిగారు మీరు ఒక మాట అనొచ్చు. చూడండి, ఇక్కడ మాస్టర్ మాకు ఇక్కడ ఏబిసిడి ఆన్సర్ ఇవ్వండి అంటే ABCD ఆప్షన్స్ ఇవ్వలేదు. నేను తయారు చేసినటువంటి 10 క్వశ్చన్స్ కూడా ఆప్షన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నాన్న? ఆప్షన్స్ ఇస్తే మీరు ఆన్సర్ని గెస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్లెక్ చేసిన తర్వాత ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి, మీ నోట్స్లో రాసుకోండి. నేను రేపు వచ్చేటటువంటి సెకండ్ వీడియోలో ఈ 10 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ చెప్తాను. సరిపోతే రైట్ ఆర్ రాంగ్ చూసుకోండి. ఓకేనన్నా? మీరు ఎన్ని చేయగలిగారో కూడా చేయండి. ఒకవేళ మీకు ఇది వచ్చు అనుకోండి, మీకు ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఈ క్వశ్చన్ వచ్చినట్లయితే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి ఫార్వర్డ్ అయిపోండి. ఓకేనన్నా? క్లాస్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ తిర్లంగి మాస్టారు ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మ్యాథ్స్ క్లాసెస్ అన్నటువంటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి AISS ఈ ఎగ్జామ్ అయ్యే రోజు వరకు కూడా ప్రతిరోజు ఒక వీడియో అన్నటువంటిది వస్తుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి అన్న. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఏరియాస్ ఆఫ్ ఎ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్ if the side of the square is 30 centimeters and the breadth of the rectangle is 25 centimeters, then the length of rectangle is. ఇక్కడ ఏం అడిగాడో చూడండి. ఫస్ట్ వీడు ఏం ఇచ్చాడు, ఏం అడిగాడు అన్నటువంటిది మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు వీడు క్వశ్చన్లో? స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఏరియాస్ సేమ్ అంట. ఒక స్క్వేర్ డ్రా చేసుకోండి, ఇంకొక రెక్టాంగిల్ కూడా డ్రా చేసుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను అన్నాను, అందుకే చెప్తున్నాను. ఇది ఈజీ క్వశ్చన్, కానీ ఒకసారి ఇలాంటి క్వశ్చన్ వచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ చేసేదానికి వీలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఏరియాస్ అన్నటువంటిది ఈక్వల్ అంట. ఈ లోపల ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియా అన్నటువంటిది ఈక్వల్గా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 30 సెంటీమీటర్స్. ఈ స్క్వేర్ యొక్క వన్ సైడ్ ఎంతనన్నా 30 సెంటీమీటర్స్. ఒక సైడ్ ఎప్పుడైతే 30 అయిందో 4 సైడ్స్ కూడా 30 సెంటీమీటర్సే ఉంటుంది. అలా ఉంటేనే కదా దాన్ని మనం స్క్వేర్ అంటాం. కాబట్టి అన్నీ 30 సెంటీమీటర్స్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, రెక్టాంగిల్ యొక్క ఏదైతే బ్రెత్ ఉందో అది 25 సెంటీమీటర్స్ అంట. ఇదంతనన్నది 25 సెంటీమీటర్స్. మరి ఇటువైపు ఉన్నటువంటి బ్రెత్ కూడా 25 సెంటీమీటర్స్. ఎందుకంటే రెక్టాంగిల్ అంటేనే 2 పొడవులు 2 వెడల్పులు, 2 లెంత్లు 2 బ్రెత్లు ఈక్వల్గా ఉండాలి. మరి క్వశ్చన్లో ఏమడిగాడు? దెన్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఇది నాన్న, ఈ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ కావాలంట వీడికి, ఎల్. చూసారా, ఈజీ క్వశ్చన్. ఇది ఇటువైపు కూడా ఇది ఎల్ అనుకోండి, సేమ్ టు సేమ్ ఇది కూడా ఎల్ఏ అవుతుంది. ఇది క్వశ్చన్ అన్నటువంటిది మనకి ఆన్సర్ కావాలి. ఈ రెండింటి యొక్క ఏరియా సమానం నాన్న. ఈ దీని యొక్క ఏరియా దీని యొక్క ఏరియా సమానం అన్నాడు. కాబట్టి ఫస్ట్ స్క్వేర్ యొక్క ఏరియా కడదాం. స్క్వేర్ యొక్క ఏరియా ఎంతనన్న? ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా స్క్వేర్ ఇస్ కల్డ్ ఎస్ ఇంటూ ఎస్, దట్ ఈస్ కల్డ్ ఎస్ స్క్వేర్. భుజము ఇంటూ భుజము అంటారు తెలుగులో. ఎస్ ఇంటూ ఎస్, సైడ్ ఇంటూ సైడ్. ఒక సైడ్ ఎంత ఉందమ్మా? 30, దట్ ఈస్ కల్డ్ వన్ సైడ్ 30. సెకండ్ సైడ్ ఎంతమ్మా? 30. ఇంకొక సేమ్ టు సేమ్ 4 సైడ్స్ కూడా 30 కాబట్టి 30 ఇంటూ 30, 3 3s 9, 2 zeros ఉన్నాయన్నా 2 zeros. అంతేగాని 30 ఇంటూ 0తో 0, 3తో 3 అలా మల్టిప్లికేషన్ చేయొద్దు. 3 3s 9, 2 జీరోలు పక్కన యాడ్ చేయండి. 900 స్క్వేర్ సెంటీమీటర్స్. అర్థమవుతుంది కదా? ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఏదైతే ఉందో అది 900 సెంటీమీటర్స్. ఇప్పుడు దీంతో సమానం అన్నాడు రెక్టాంగిల్ యొక్క ఏరియా కూడా. కాబట్టి ఇది కూడా ఎంతమ్మా? 900 సెంటీమీటర్స్. ఇది 900 అయితే ఇది కూడా 900 అవుతుంది.
కాబట్టి రెక్టాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటమ్మా ఫార్ములా మీకు తెలిసి చెప్పండి. L ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెత్. దీని లెంత్ ఎంత మనకు తెలియదు, అదే కనుక్కోమన్నాడు. ఇదిగోండి లెంత్ ఎంత అని అడిగాడు. కాబట్టి L ఇంటూ బి ఇచ్చేసాడు నన్ను ఆల్రెడీ. ఇదిగోండి ఇక్కడ 25 ఈజికల్ట్ ఏరియా ఎంతమ్మా 900. మెషర్ ఎక్కడైనా ఇచ్చాడా? ఇచ్చాడు. ఎక్కడ? ఈక్వల్ అన్నాడు చూడండి. ఇదిగోండి ఇక్కడ ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అంటే ఇది ఎంత ఉందో అది ఎంత, ఇది 900 ఉంది కాబట్టి ఇది 900 ఈజికల్ 900 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఇంకా లెక్క అయిపోయినట్టు అన్న, చాలా ఈజీ అయిపోయింది. L ఇంటూ 25 ఈజికల్ 900 కాబట్టి మనకి L కావాలి, 25 అవసరం లేదు కాబట్టి 900 డివైడెడ్ బై 25. ఎందుకు 25 అటువైపు పంపించాం? L వాల్యూ కావాలి కాబట్టి. 25 బై ఎందుకు చేసింది? లెఫ్ట్ సైడ్ అన్నటువంటిది ఇంటూ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై చేస్తుంది. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు చూడండి 25 1 జా 25, 25 3 జా 75 అయిపోయింది నాన్న. 75 అయిపోతే ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 150 అన్నటువంటిది రిమైనింగ్ ఉంది. 150లో 25 6 జా 150, దట్ ఈజ్ ఈక్వల్ టు 36/1. ఎంతనన్నా 36/1 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ 36 సెంటీమీటర్స్ అన్నటువంటిది మన లెక్కలో L ఈజ్ ఈక్వల్ లెంత్ అన్నటువంటిది ఎంతమ్మా 36 సెంటీమీటర్స్. చూడండి చాలా ఈజీగా అవ్వచ్చు. ఇది మీరు ఇలా చేయడం రాలేదనుకోండి, ఇలా 900 వేసుకోండి, 25 వేసుకోండి, 25 3 జా 75, 10లో 5 పోతే 5, 1 ఉంది, 25 6 జా 150. ఇలా అయినా చేసుకోండి. ఇలా చేస్తే టైం అన్నటువంటిది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ ప్రాసెస్లోనైనా చేసుకోండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది. అర్థమైంది కదా నన్న లెక్క? ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏది? ఇదిగోండి 36 సెంటీమీటర్స్ అన్నటువంటిది డిలో ఉంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ టు సేమ్ ప్రాబ్లం నన్న చూసుకోండి. ఈ లెక్కను జాగ్రత్తగా చూడండి. మీకు వచ్చు, మేము ఈ లెక్క చేయగలం మేషారు అనుకునేటప్పుడు, అర్థమైంది అనేటప్పుడు ఇప్పుడు ఈ లెక్కకు రండి నన్ను. ఈ లెక్క చూడండి, ఏం మార్చలేదు నేను, సేమ్ టు సేమే. ఇక్కడ 45 ఇచ్చాం, ఇక్కడ 15 సెంటీమీటర్స్ అన్నటువంటిది ఇచ్చాం, అంతే. ఆ లెక్క అర్థమైతే ఈ లెక్క అర్థమవుతుంది. ఈ లెక్క చేయండి, ఆన్సర్ అన్నటువంటిది కామెంట్ చేయండి. దీని ఆన్సరు రేపటి వీడియోలో జస్ట్ ఆన్సరే చెప్తాను, ఇటువంటి పరిస్థితుల్లో సొల్యూషన్ చెప్పను. ఎందుకంటే సొల్యూషన్ అన్నటువంటిది ఇంతకుముందు వీడియోలో మీకు తెలుసు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి. ఏ షాప్ కీపర్ బాట్ 2 మొబైల్ ఫోన్స్ ఫర్ 15,600 and 14,400 respectively and sold them for a total of 31,200. Is loss or gain percentage is? జాగ్రత్తగా లెక్క చదివినప్పుడు అర్థం చేసుకోండి. మొబైల్ ఫస్ట్ మొబైల్ నాన్న ఎంత కొన్నాడంట? 15,600. సెకండ్ మొబైల్ 14,400 రెస్పెక్టివ్లీ. సోల్డ్ దెమ్ ఫర్ ఏ టోటల్, ఈ రెండింటిని కలిపి టోటల్గా 31,200 అన్నాడు. లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అని అడిగాడు. సరే ఇప్పుడు చూద్దాం ఈ లెక్క. ఫస్ట్ మొబైల్ కాస్ట్ ఎంతనన్నా 15,600 రూపీస్. సెకండ్ మొబైల్ కాస్ట్ 14,400 రూపీస్. టోటల్ కాస్ట్ 0,0,0,0,3 30,000 రూపీస్ అన్నటువంటిది టోటల్ దీని యొక్క కాస్ట్. ఓకేనా? చూడండి, రెండు మొబైల్స్ కలిపి అతను పర్చేస్ చేసినటువంటి అమౌంట్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటారు, దీన్ని కొన్న వెల అంటారు తెలుగులో. కాస్ట్ ఆఫ్ ప్రైస్ వచ్చేసి 30,000.
ఇదే 2 మొబైల్స్ని అతను సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఇచ్చాడు నాన్న. సెల్లింగ్ ప్రైస్ 31,200 రూపీస్ అన్నటువంటిది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రైస్ తక్కువగా ఉంది, సెల్లింగ్ ప్రైస్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది. కాబట్టి లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా చెప్పండి? ఎస్, ప్రాఫిట్ అన్నటువంటిది వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్. దట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంతనన్నా 31,200 మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ 30,000. ఇప్పుడు చెప్పండి ఇతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1,200 రూపీస్ అన్నటువంటిది ప్రాఫిట్ వచ్చింది ఈ మర్చెంట్కి. సరే, ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజీ నాన్న. ఏం చేయాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 100. చూసారా, చాలా ఈజీ. 2 zeros-కి 2 zeros పోయాయి నాన్న. ఇంకో 2 zeros-కి ఇంకో 2 zeros పోయాయి. 3 1 जा 3, 3 4 जा 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 4%. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎక్కడ చూడండి, గెయిన్ 4%. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా లెక్క చేయొచ్చో? ఇదే లెక్క ఒకసారి చూడండి అన్న. ఫస్ట్ ఇచ్చినటువంటి ఏవైతే 2 మొబైల్స్ ఉన్నాయో అవి 2 మొబైల్స్ యొక్క వాల్యూని మనం ఎడిషన్ చేయాలి. చేస్తే మనకి 30,000 అన్నటువంటిది వచ్చింది. ఎంత కమ్మాడో దాన్ని చూడండి, అది 31,200 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రైస్ అన్నటువంటిది 30,000 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్లో కాస్ట్ ఆఫ్ ప్రైస్ తీసిస్తే ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలనుకుంటే ప్రాఫిట్ బై కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 100 వేసుకున్నాం. 100 వేసుకునేటప్పుడు ఇక్కడ మాత్రం చూడండి, ఇది ఎంత ఉంది నాన్న? 1,200 అన్నటువంటిది ప్రాఫిట్, 30,000 అన్నటువంటిది మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్. పర్సెంట్ 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 అంటే 100, సెంట్ అంటే 100. కాబట్టి ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు దీన్ని ఇంటూ చేయడం, డివైడెడ్ బై చేయడం ఏం చేయొద్దు. ఫస్ట్ జీరోస్ని జీరోస్ కట్ చేయండి. 2 జీరోలకు 2 జీరోలు పోయాయి. మళ్ళీ ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, పోయాయి. 3 1 जा 3 4 जा. దట్ ఈజ్ ఈక్వల్ 4/1 అంటే 1 4 जा 4 కాబట్టి 4%. ఇలా సింప్లిఫికేషన్లో చాలా ఈజీగా చేయడానికి ప్రయత్నించండి. ఓకేనన్నా? ఈ క్వశ్చన్ మాకు వచ్చు, నాకు అర్థమైంది అన్నటువంటి వాళ్ళు ఇదిగోండి ఈ క్వశ్చన్ చేయండి. ఏ షాప్ కీపర్ bought 2 mobile phones for 19,200, 30,800 and sold them total 56,000. His loss or gain percentage is. లెక్క రాసుకొని ఆన్సర్ చేయండి. ఆన్సర్ మీకు ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో ఈ ఆన్సర్తో మీ ఆన్సర్ సరిపోయిందా లేదా అన్నటువంటిది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఏ ఫ్యాక్టరీ produces electric bulbs and 2 out of every 15 bulbs are defective. A factory produces electric bulbs and 2 out of every 15 bulbs are defective. Defective అంటే పాడైపోతున్నాయి, సరిగ్గా పని చేయట్లేదు. If the factory produce 630 bulbs per day, then the number of defective bulbs produced per day is. లెక్కను చక్కగా ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమి ఇచ్చాడు లెక్కలో, మనకి ఏం అడుగుతున్నాడు, వాడు ఇచ్చింది ఏంటి, మనకు అడుగుతున్నది ఏంటి. ఒక ఫ్యాక్టరీ ఒక రోజులో 630 బల్బ్స్ ప్రొడ్యూస్ చేస్తుందంట.
అందులో ప్రతి 15 బల్బులకి 2 బల్బులు అన్నటువంటిది డిఫెక్టివ్గా ఉంటాయంట, పనిచేయవంట. అయితే మొత్తం ఎన్ని బల్బులు పనిచేయవు ఒక రోజుకి అని అడుగుతుండే. పర్ డే అంటే ఒక రోజు. నెంబర్ ఆఫ్ బల్బ్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ డే. ఒక డేకి ఎన్ని బల్బులు అన్నటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. ఎన్ని బల్బ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నా? 630 బల్బ్స్. డిఫెక్టివ్ బల్బ్స్ చూసుకుంటే ఎవ్రీ 15 బల్బ్స్ కూడా 2 బల్బ్స్ అన్నటువంటివి సరిగ్గా పనిచేయట్లేదు. 15 బల్బ్స్కి 2 బల్బ్స్ పనిచేయకపోతే 630 బల్బ్స్కి ఎన్ని బల్బ్స్ పనిచేయవు అని అడుగుతున్నాడు. చాలా ఈజీ నాన్న ఇది. ఈ క్వశ్చన్ చూడండి. టోటల్ బల్బ్స్ ఎన్నన్నా? టోటల్ బల్బ్స్ 630. 630 బల్బ్స్లో ఎన్ని బల్బులు పనిచేయట్లేదు? 2 బల్బ్స్ అన్నటువంటివి ఎవ్రీ 15 బల్బ్స్కి పనిచేయట్లేదు. అర్థమైంది కదా? ఎవ్రీ 15 బల్బ్స్కి 2 బల్బ్స్ అన్నటువంటి డిఫెక్టివ్ వస్తుంది. కాబట్టి ఇంకా దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసేయటమే, చాలా ఈజీ. 15 1 జా 15, 15 4 జా 60. 60 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది నాన్న? 3 ఉంటుంది. 3 0 30 ఉంటుంది. కాబట్టి 15 2 జా 30, 15 2 జా 30, 42 వచ్చింది. 42 ఇంటూ 2, 2 2 జా 4, 2 4 జా 8. పర్ డే ఎన్ని బల్బులన్నా పని చేయనటువంటి బల్బులు 84 బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్. 84 బల్బులు ఒక రోజుకి పని చేయట్లేదు. చూసారా లెక్క ఎంత ఈజీనో? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ మీరు ఎన్ని బల్బులు పనిచేయట్లేదో చూడండి. తర్వాత టోటల్ ఎన్ని బల్బులో చూడండి. టోటల్ 630 ఇక్కడ వేసుకోండి. పని చేయని బల్బులు పైన వేసుకోండి. ఎన్ని బల్బులకి పని చేయట్లేదో దాన్ని కింద వేసుకోండి. దీన్ని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు చూసుకోండి అన్న, చాలా ఈజీ మార్గంలో 630ని 2తో మల్టిప్లికేషన్ చేసి తర్వాత 15తో డివిజన్ చేయొద్దు, లేట్ అయిపోతుంది. మరి ఏం చేయాలి? 630 వేసుకోండి, ఇంటూ 2/15 వేయండి. 2/15 వేస్తే 15 1 జా 15 4 జా 60, 15 2 జా 30, 42 2 జా 84. మ్యాక్సిమం 10 to 20 సెకండ్స్లో ఈ లెక్కని చెయ్యొచ్చు. మాస్టర్ మరి మీరేమంటే ఎంత టైం చెప్పారంటే మీకు ఈ లెక్క అన్నటువంటిది 100% వచ్చేయాలి. ఇలాంటి లెక్కలు ఏవి ఇచ్చినా ఎలా ఇచ్చినా మీరు చేయగలిగి ఉండాలి. అది నా యొక్క ఎయిమ్. ఈ లెక్క మీకు అర్థమైపోయింది కదా? నెక్స్ట్ సేమ్ టు సేమ్ నాన్న, ఓన్లీ డిజిట్సే మారుతాయి, ఇంకేమీ మారవు. ఏ ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ బల్బ్స్ అండ్ 3 out of every 30 bulbs are defective. If the factory produces 900 bulbs per day, then the number of defective bulbs produced per day. ఈ లెక్కని మీరు ఆన్సర్ చేయండి. మీకు ఎంత ఆన్సర్ వచ్చింది అన్నటువంటిది తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనా? ఆన్సర్స్ అన్నటువంటిది రేపటి వీడియోలో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ద వాల్యూ ఆఫ్ x plus y ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ద వాల్యూ ఆఫ్ x plus y, ఈ x plus y యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. x ఎక్కడ ఉందనన్నా? ఇదిగోండి. y ఎక్కడుందిరా? ఇది. ఈ రెండింటి యొక్క వాల్యూ ఏదైతే ఇక్కడ యాంగిల్ x అండ్ యాంగిల్ y ఉందో ఈ రెండింటి యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అన్న, మీరు అందరూ చేయగలరని అనుకుంటున్నాను. దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 స్ట్రైట్ లైన్స్ అన్నటువంటివి ఒకదానికొకటి క్రాస్ చేసేటప్పుడు పైన ఇది ఎంత యాంగిల్ ఉంటుందో ఆపోజిట్లో ఉన్నటువంటిది కూడా అంతే యాంగిల్ ఉంటుంది. అలాగే ఇటువైపు ఇది యాంగిల్ ఎంత ఉంటుందో సేమ్ టు సేమ్ యాంగిల్ అన్నటువంటిది ఉంటుంది. ఇది ఈక్వల్, ఈ యాంగిల్ అన్నటువంటి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. తరువాత ఇంకోటి ఇలా చూడండి అన్న, ఇదో స్ట్రైట్ లైన్, జాగ్రత్తగా చూడండి. స్ట్రైట్ లైన్ యొక్క ఈ యాంగిల్ టోటల్ ఎంతమ్మా? ఈ యాంగిల్ టోటల్ వచ్చేసి 180 degrees. ఒక స్కేల్ ఇలా పట్టుకొని ఇలా గీత కొడితే ఈ యాంగిల్ 180 degrees. ఓకేనన్నా?
నెక్స్ట్ ఇలా ఇంకొక లైన్ కొట్టామనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది జాగ్రత్తగా చూడండి నన్ను, ఇది కూడా 180 డిగ్రీస్, ఎందుకంటే ఇది కూడా స్ట్రైట్ లైన్ కాబట్టి. ఓకే, ఇది 180 డిగ్రీసే, ఇలా 180 డిగ్రీసే ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ ఎక్స్ వైని మనం చెప్పొచ్చు. ఎలా మేషారంటే చూడండి అన్న, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ చెప్పిన దాని ప్రకారం అయితే స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ లైన్కి 180 డిగ్రీస్ అవ్వాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి యాంగిల్ మొత్తం ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. స్ట్రైట్ యాంగిల్ అంటే అంతే కదా. ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంటే దానిపైన ఉన్నటువంటిది 180 డిగ్రీస్, ఈ యాంగిల్ 180 డిగ్రీస్. కాబట్టి ఇది స్ట్రైట్ లైన్, లేదా ఇది చూసుకోండి, ఇది స్ట్రైట్ లైన్, మీరు ఏదంటే చూసుకోండి, ఇది కూడా స్ట్రైట్ లైన్, ఇదే 180 డిగ్రీసే. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది స్ట్రైట్ లైన్, జాగ్రత్తగా చూడాలి నన్ను, ఇది స్ట్రైట్ లైన్, కాబట్టి ఇది కూడా 180 డిగ్రీసే. ఈ ఒక్క విషయం మీకు అర్థమైపోతే ఈ లెక్క వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది చూడండి అన్న, ఇది 180, ఈ 180లో ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 42 ఉంది, ఇది ఎంత అని అడిగాడు. అంతే కదమ్మా, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ కావాలంటే 75, 42 రెండింటిని ఎడిషన్ చేసి 180లో మైనస్ చేస్తే ఎక్స్ వస్తుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 75 ప్లస్ 42, ఈ రెండింటిని కలిపి ఎందులో తీసేయాలి? 180లో తీసేయాలి. 75 ప్లస్ 42 ఎంతమ్మా? 2 ప్లస్ 5 7, 4 ప్లస్ 7 11, 117 డిగ్రీస్ వచ్చింది. 117 ఎందులో తీయాలి? 180లో తీయాలి. 180 మైనస్ 117, 10లో 7 పోతే 3, 7లో 1 పోతే 6, 63 డిగ్రీస్ నాన్న. ఎక్స్ ఎంత? 63 డిగ్రీస్. ఇదేమడిగాడు? ఎక్స్ ప్లస్ వై అడిగాడు. మరి వై ఎలా వస్తుంది మనకి? ఇక్కడ ఈ వై కావాలంటే ఇది స్ట్రైట్ లైన్ నాన్న, ఇది మళ్ళీ స్ట్రైట్ యాంగిల్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది 42, ఇది 63, ఇవి రెండు కలిసి మళ్ళీ 180లో తీసామనుకోండి, ఈ వై వాల్యూ అన్నటువంటిది వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత ఉంది నన్ను, ఇది 42 డిగ్రీస్. 42 ప్లస్ ఇది ఎన్ని డిగ్రీలు వచ్చింది? 63 వచ్చింది. 2 ప్లస్ 3 5, 4 ప్లస్ 6 10, 105 డిగ్రీస్ వచ్చింది. టోటల్ ఎంత? 180. ఇవి రెండు ఎంత? 105. 180లో 105 తీసిస్తే వై వాల్యూ అన్నటువంటిది వస్తుంది. 180 మైనస్ 105, 10లో 5 పోతే 5, 7లో 0 తీసిస్తే 7, 75 డిగ్రీస్ అన్నటువంటిది వచ్చింది. వై ఈక్వల్ టు ఎంతమ్మా? 75 డిగ్రీస్. చూసారా? అంతే. 75, 63 కలిపిస్తే ఎక్స్ ప్లస్ వై అన్నటువంటిది వస్తుంది. ఓకే, 75, 63 యాడ్ చేయండి. 75 ప్లస్ 63 8, 6 ప్లస్ 7 13, 138 డిగ్రీస్. ఓకేనన్నా, అర్థమైంది కదా? 138 ఆన్సర్ ఎక్కడుందో జాగ్రత్తగా మీరు చూడండి. ఇది నన్ను డిలో ఉంది చూడండి, 138 డిగ్రీస్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా చేయాలో అర్థమైంది కదా? ఈ లెక్కని మీరు బాగా అర్థం చేసుకోండి. స్ట్రైట్ లైన్స్ ఉండేటప్పుడు, ఇలా ఒక స్ట్రైట్ లైన్స్ ఉండేటప్పుడు ఇది చూడండి, ఇలా ఉంటే ఈ యాంగిల్ టోటల్ 180, ఇది 180. అర్థమైంది కదా? కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఎలా వచ్చారనుకోండి, ఇది కూడా 180, లేదు ఇలా చూసారనుకోండి, ఇది కూడా 180. కాబట్టి ఈ 75, 42 కలిపి 180లో తీస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. 42ని ఎక్స్ వాల్యూ వచ్చినటువంటి 63 తీసిస్తే వై వాల్యూ వస్తుంది. వాడు అడిగినటువంటి ఎక్స్ ప్లస్ వై కావాలంటే 63 ప్లస్ 75 కలిపిస్తే ఎక్స్ ప్లస్ వై వాల్యూ 138 డిగ్రీస్ వస్తుంది.
తప్పనిసరిగా ఇలాంటి లెక్క అన్నటువంటిది మీకు AISSEలో తప్పనిసరిగా వస్తుంది. ఈ లెక్క ఎవరికైతే బాగా మాకు వచ్చింది మాస్టారు, మేము ఎలాంటి లెక్కలు చేయగలం అన్నటువంటి వాళ్ళు, ఇదిగోండి సేమ్ టు సేమ్ ప్రాబ్లం, సేమ్ టు సేమ్ ఇచ్చాను చూడండి, ఏం తేడా లేదు. ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ జెడ్, ఎక్స్ ఎక్కడుందో చూడండి, ఇదిగోండి ఎక్స్, జెడ్ వాల్యూ జెడ్, ఈ రెండింటి యొక్క వాల్యూ మొత్తం ఎంత వస్తుంది అన్నటువంటిది మీరు లెక్క చేయండి. అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఓకేనన్నా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ చదువుతాను చూడండి. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ స్టేట్మెంట్స్ చదివి కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోమంటున్నాడు. స్టేట్మెంట్ 1, ద డయాగోనల్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏమడిగాడు నన్న క్వశ్చన్లో మనకి? ఒక స్క్వేర్లో ఇలా స్క్వేర్ డ్రా చేయండి. ఈ స్క్వేర్ నాన్న, ఈ స్క్వేర్లో ఉన్నటువంటి డయాగోనల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయంట? ఆర్ ఈక్వల్ లెంత్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇవి రెండు కూడా లెంత్లో, పొడవులో ఈక్వల్గా ఉంటాయి అంటుంది. అండ్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఒకదానికి ఒకటి పెర్పెండిక్యులర్గా 90 degreesలో కట్ చేసుకుంటాయి అనేసి చెప్తున్నాడు. ఒకటో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ద డయాగోనల్స్ ఆఫ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్, రెండు డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి రెండు డయాగోనల్స్ ఉన్నాయో ఇవి రెండు కూడా లెంత్లో ఈక్వల్గా ఉంటాయంట. సెకండ్ వన్ పెర్పెండిక్యులర్, పెర్పెండిక్యులర్ అంటే ఒకదానితో ఒకటి ఇలా కరెక్ట్గా 90 degreesలో, ఇది 90 ఇది 90 degreesలో కట్ చేసుకుంటాయి అని చెప్తున్నాడు. చూడండి ఇచ్చిన స్టేట్మెంటు కరెక్టా కాదా చూడండి. ఈ రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి కనుక పొడవులో ఈక్వల్గా ఉన్నాయా? ఓకే, ఈక్వల్ లెంత్ అన్నటువంటిది కరెక్ట్. పెర్పెండిక్యులర్ 90 degreesలో కట్ చేస్తున్నాయా? ఇదిగోండి, ఇది 90 degrees, ఇది కూడా 90 degrees. కాబట్టి ఇది కూడా, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్, ద డయాగోనల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ ద పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏదైతే ఇక్కడ రాంబస్ ఉందో దాన్ని డ్రా చేస్తున్నాను చూడండి. ఇది రాంబస్. ఈ రాంబస్లో కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి రెండు డయాగోనల్స్ కూడా ఇదిగోండి, ఇవి చూసారా? ఈ రెండు డయాగోనల్స్ కూడా ఏమంటున్నాడు? ఈక్వల్గా ఉన్నాయి అని చెప్తున్నాడు. చూడండి అన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ డయాగోనల్కి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డయాగోనల్స్ పొడవు ఏది ఉంది చెప్పండి? ఇక్కడ A, B, C, D అనుకోండి. A నుంచి Cకి, అదేవిధంగా D నుంచి Bకి ఉన్నటువంటిది ఏది పొడవుగా ఉందంటే మనం ఇది పొడవుగా ఉంది, ఇది కొద్దిగా లెంత్ తక్కువగా ఉందని చెప్తాం. కాబట్టి ఈక్వల్ ఇన్ లెంత్ అంటే లెంత్ ఈక్వల్గా ఉందా? ఇక్కడ లేదు, ఇక్కడ ఈక్వల్గా ఉంది చూడండి లెంత్. కాబట్టి ఇది రాంగ్ నన్ను. అండ్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఒకదానికి ఒకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఇలా ఎగ్జాక్ట్లీ 90 degreesలో క్రాస్ చేసుకుంటున్నాయి అంటే ఇది ఓకే, కరెక్ట్. కానీ ఇది రాంగ్. కాబట్టి ఒకటో స్టేట్మెంట్ అన్నటువంటిది కరెక్ట్ నాన్న, సెకండ్ స్టేట్మెంట్ అన్నటువంటిది మనకి రాంగ్. అర్థమైంది కదా ఈ డయాగ్రామ్స్ని బట్టి?
ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ కాదు, తప్పు. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, ఇది కరెక్ట్ నాన్న. అంతే కదా, ఒకటి అన్నటువంటిది మాత్రమే ట్రూ స్టేట్మెంట్, నిజమైనటువంటిది. కాబట్టి బి అన్నటువంటిది ఆన్సర్. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ కాదు, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అన్నటువంటిది కాదు. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాదు. కాబట్టి బి అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, మీకు ఈ క్వాడ్రిలేటరల్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిగర్స్లో అన్నింటిలో కూడాను డయాగోనల్స్, వాటి యొక్క వాల్యూస్, లోపల ఉన్నటువంటి యాంగిల్స్, వాటి యొక్క వాల్యూస్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ క్వశ్చన్ మాకు అర్థమైంది మాస్టారు అన్నటువంటి వాళ్ళు సేమ్ టు సేమ్ క్వశ్చన్ ఇదిగోండి, ఇది చెయ్యండి. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది సేమ్ ఆ క్వశ్చన్ లానే ఉంటుంది, ఏమీ మారదు. స్టేట్మెంట్ 1 అన్న ద డయాగోనల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, ఇక్కడ మీకు ఇచ్చినటువంటిది ఒక్కటే మారింది. ఏంటది? వాడు స్క్వేర్ ఇచ్చాడు, నేను ఇక్కడ ఇచ్చినటువంటిది రెక్టాంగిల్ ఇచ్చాను. రెక్టాంగిల్ యొక్క డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి పెర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటున్నాయి. సెకండ్ స్టేట్మెంట్ నాన్న చూడండి, ద డయాగోనల్స్ ఆఫ్ ఏ ప్యారలెలోగ్రామ్, మీకు తెలుసు కదా ప్యారలెలోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ ప్యారలెలోగ్రామ్ యొక్క డయాగోనల్స్ అన్నటువంటివి ఈక్వల్గా ఉంటాయి లెంత్లో అండ్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటాయి. ఈ డయాగోనల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఈ పొడవులో సమానంగా ఉంటాయి, పెర్పెండిక్యులర్గా ఉంటాయి అంటున్నాడు. ఇది చూసుకోండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఇది ఏదైతే ఆన్సర్ అవుతుంది, ఇంక మీకు చాలా వరకు 90% నేను క్లూ ఇచ్చేసాను, ఎందుకంటే డయాగ్రామ్ వేసాను కాబట్టి. చూసుకోండి ఈ ఆన్సర్ ఏదన్నటువంటిది మీరు చూసి తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆన్సర్ కోసం రేపటి వీడియోలో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చదువుతాను చూడండి. ఇఫ్ ఏ ఈజ్కల్ 5, ఏ ఈజ్కల్ ఎంత అంటమ్మా 5 అనుకుంటే, అండ్ బి ఈజ్కల్ 15, బి ఈక్వల్ టు 15 అనుకుంటే, దెన్ ద వాల్యూ ఆఫ్, కిందనిచ్చినటువంటి ఏ ఫార్ములా అయితే ఇచ్చాడో దాని ప్రకారం దాని యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. ఏంటది? ఏ బై బి ప్లస్ 1 ఇంటూ బి బై ఏ ప్లస్ బి మైనస్ ఏ ఈజ్, ఈ ఇచ్చినటువంటి ఈ ఫార్ములా ప్రకారం దీని యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి, ఏ బై బి ప్లస్ 1, ఏ ఎంతమ్మా 5 బై బి ఎంతనన్నా 15 ప్లస్ 1, ఇదిగోండి ఇక్కడ 1 ఉంది, 1 బ్రాకెట్ క్లోజ్, ఇంటూ బి బై ఏ, బి అంటే 15 బై ఏ అంటే 5. ఒక్కసారి చూడండి అందరూ, ఇక్కడ ఇంటూ లేదు కానీ ఇక్కడ ఏమీ లేనప్పుడు ఇచ్చింది బి బై ఏ అంటే ఇంటూ అనుకోవాలి, బ్రాకెట్ ఉంది కాబట్టి. ఓకేనా? బి వాల్యూ ఎంతమ్మా? బి అన్నటువంటిది 15 మైనస్ ఏ అంటే 5. చాలు, ఈ ఈక్వేషన్ని మీరు సింప్లిఫికేషన్ చేసిస్తే మీకు ఆన్సర్ అన్నటువంటిది వస్తుంది. ఎలా చేయాలో చూడండి. మనం బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్, ఇక్కడ 2 బ్రాకెట్స్ ఉన్నాయి, 2 బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ ఫస్ట్ 5 by 15, 5 1 జా 5 3 జా, దట్ ఈస్ ఈక్వల్ 1/3 ప్లస్ 1 ఇంటూ 5 1 జా 5 3 జా 3/1 ప్లస్ బ్రాకెట్ 15 మైనస్ 5 10. అర్థమైంది కదమ్మా? ఈ వాల్యూ నుంచి మనకు వచ్చినటువంటిది ఇది.
ఈ రెండింటి నుంచి వచ్చినటువంటిది ఇది సింప్లిఫికేషన్ చేస్తే 15లో వచ్చినటువంటిది ఇది ప్లస్కి 1కి 1 వేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, 1/3 + 1 కావాలంటే ఎల్సిఎం కట్టాలి. 3కి 1కి ఎల్సిఎం ఎంతమ్మా? 3. 3 1 జా 3, 1 1 జా 1 ప్లస్ 1 3 జా 3, 3 1 జా 3. దట్ ఈజ్ ఈక్వల్ 3 + 1 ఈజ్ ఈక్వల్ 4/3. 4/3 ఇంటూ 3/1 ప్లస్ 10 అయిపోయింది నాన్న. ఇక్కడ బ్రాకెట్ అన్నటువంటిది లేదు కాబట్టి ఈ బ్రాకెట్ని మనం తీసేయచ్చు, చేస్తాం కాబట్టి. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇదిగోండి 4 3 జా 12, 3 1 జా 3. ఎందుకు? మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి, డివిజన్ లేదు ఇందులో. 3 1 జా 3, 3 4 జా 12. దట్ ఈజ్ ఈక్వల్ 4 వచ్చింది నాన్న. దేని నుంచి 4 వచ్చింది? ఏదైతే 4/3 ఇంటూ 3/1 ఉందో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ 4. నెక్స్ట్ ప్లస్ 10 ఉంది కదమ్మా, ప్లస్ 10. ఇదిగోండి ఈ 10 ఇది. 4 + 10 = ఎంత అవుతుంది? 14 అవుతుంది. 14 అన్నటువంటిది క్వశ్చన్లో ఎక్కడుందో చూడండి. ఇదిగోండి నన్ను ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చేయగలరు కదా? చాలా సింపుల్ నాన్న ఈ లెక్క చూడండి. ఏ = 5 అనుకోండి, బి = 15 అనుకోండి. a/b + 1కి 5/15 + 1 వేసుకోండి. b/aకి 15/3 వేయండి. b - aకి 15 - 5 వేయండి. దీనికి 1/3 అన్నటువంటిది 15/5 నుంచి వచ్చింది. 1/1 వేసుకొని ఎల్సిఎం అని కనుక కట్టినట్లయితే 3కి 1కి ఎల్సిఎం అన్నటువంటిది 3 అవుతుంది. 3 1 జా 3, 1 1 జా 1, 1 3 జా 3, 3 1 జా 3. 3 + 1 = 4/3 అవుతుంది. 4/3ని 3/1 అంటే 3/1తో మల్టిప్లికేషన్ చేయండి. ప్లస్ ఈ 15లో 5 తీస్తే వచ్చినటువంటి 10 వేసుకోండి. నెక్స్ట్ చూసుకోండి మీరు, 4 3 జా 12, 3 1 జా 3. 12/3 = 4/1 అన్నటువంటిది వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 4/1 = 4 కాబట్టి 4 + 10 = 14 అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా? ఎలా చేయాలో అర్థమైంది కదా? నెక్స్ట్ సేమ్ టు సేమ్ ప్రాబ్లం వస్తుంది, మీరు చేయగలరో లేదో చూడండి. ఇదిగోండి, యాజ్ ఇట్ ఈజ్ a/b + 1 ఏమీ మార్చలేదు, జస్ట్ డిజిట్సే మార్చాను. ఇంటూ b/a ప్లస్ b - a. వాల్యూస్ మాత్రము ఇఫ్ a = 3 అండ్ b = 9 సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ లెక్కను చెయ్యండి. ఈ ప్రాబ్లం అయితే ఏదైతే ఉందో ఇంత ముందు మాదిరిగానే చేయండి. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, ఒకసారి మళ్ళీ రీబ్యాక్ అయ్యి వీడియోని అన్నటువంటిది బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ చూసి చేయండి. చెయ్యగలిగారు అనుకోండి, ఓకే, మీకు ఏం ఆన్సర్ వచ్చింది, = ఎంత వచ్చింది అన్నటువంటిది కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ABCD ఆప్షన్స్ ఎందుకు ఇవ్వలేదంటే మీరు గెస్ చేసి పెడతారు, అందు గురించి నేను ఆప్షన్ చేయలేదు. మీకు ఏది ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని కామెంట్ చేయండి. రేపటి వీడియోలో ఈ ఆన్సర్ కోసం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. A woman bought 5 kg 640 grams potatoes, 3 kg 37 grams onions, 6 kg 8 grams tomatoes. She found 2 kilograms 45 grams tomatoes total and returned these to the vegetable vendor. The weight of vegetables she took home to. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఇంకోసారి చూడండి. ఒక ఉమెన్ ఏమేమి కొన్నది అని అడుగుతున్నాడు. 5 kilograms 640 grams పొటాటోస్ కొన్నది,
3 కిలోగ్రామ్స్ 37 గ్రామ్స్ ఆనియన్ తీసుకుంది, 6 కిలోగ్రామ్స్ 8 గ్రామ్స్ టమాటోస్ తీసుకున్న తర్వాత ఈమె 2 kg 45 గ్రామ్స్ టమాటోస్ రోటెన్ కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి, చెడిపోయాయి. అండ్ రిటర్న్ దీస్ టు ద వెజిటబుల్ వెండర్స్. ఇవి పోయాయి, నాకు వద్దని చెప్పేసి మళ్ళీ వెండర్కే ఇచ్చేసింది. ద వెయిట్ ఆఫ్ ద వెజిటబుల్ షీ టుక్ హోమ్. ఎన్ని తిరిగి తీసుకువెళ్ళింది అన్నటువంటిది అడుగుతున్నాడు. లెక్కన ఎలా చేయాలన్నా టోటల్ వెజిటబుల్స్ని ఎడిషన్ చేసి తిరిగి ఇచ్చేసినటువంటి వెజిటబుల్స్ ఏమున్నాయో అవి సబ్ట్రాక్షన్ చేసిస్తే మనకు ఆన్సర్ అన్నటువంటిది చాలా ఈజీగా వస్తుంది. కాబట్టి పొటాటోస్ నాన్న, పొటాటోస్ ఎంత 5 కిలోగ్రామ్స్ 640 గ్రామ్స్ ఇదిగోండి. నెక్స్ట్ ఆనియన్స్ ఎన్ని కేజీలు 3 కిలోగ్రామ్స్ 37 గ్రామ్స్. ఇక్కడే లెక్క అడుగుతున్నాను. 37 వేసామనుకోండి, 37 వేసిన తర్వాత ఈ 0 వేసిన వెయ్యికిపోయినా 370 గ్రామ్స్ అయిపోతాయి. అది చూసుకో. కాబట్టి ఇది వేసే ముందు చాలా జాగ్రత్తగా చూసుకోండి. 37 ఇక్కడ 0 వేసుకుంటూ వెయ్యిపోండి, ప్రాబ్లం లేదు. 37 గ్రామ్స్ అనేటువంటి ఈ చివర వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నాన్న 6 కిలోగ్రామ్స్ 8 గ్రామ్స్ టమాటోస్ ఎంత కొన్నది 6 కిలోగ్రామ్స్ అండ్ 8 గ్రామ్స్. 8 ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేయాలి. అర్థమవుతుందా నాన్న? ఎందుకంటే 8 గ్రామ్స్ ఇక్కడ వేసామనుకోండి 800 గ్రామ్స్, ఇక్కడ వేసామనుకోండి 80 గ్రామ్స్, చివరిలో వేస్తే అది 8 గ్రామ్స్ అవుతుంది. కాబట్టి 8 గ్రామ్స్ వేసి ఇంకా ఇక్కడ 0 వేసుకోపోండి, ప్రాబ్లం లేదు. ఇది నాన్న ఆవిడ కొన్నటువంటి టోటల్ వెజిటబుల్స్ యొక్క వెయిట్. ఓకే, టోటల్ వెయిట్ మనకు వచ్చింది. టోటల్ వెయిట్ ఈక్వల్ టు 7 + 8 15, 7 + 1 8, 6 6, 9 + 5 14 కిలోగ్రామ్స్ 685 గ్రామ్స్. ఓకేనన్నా, చాలా ఈజీ. ఇంకా ఎడిషన్ చేస్తూ వచ్చింది నన్ను ఆన్సర్. తిరిగి ఇచ్చేసినటువంటి వెజిటబుల్స్ ఏమన్నాయో వాటిని సబ్ట్రాక్ట్ చేయడమే. ఎంత తిరిగి ఇచ్చింది ఇవిడ 2 కిలోగ్రామ్స్ 45 గ్రామ్స్ అన్నటువంటిది తిరిగి ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి రిటర్న్ చేసినటువంటి ఐటమ్స్ 2 కిలోగ్రామ్స్ 45 గ్రామ్స్. 2 చూసుకున్నాను, ఇక్కడ వేయాలి. 1's ప్లేస్ అన్న ఇక్కడ 2 వేసామనుకోండి 20 అయిపోద్ది. కాబట్టి 2 కిలోగ్రామ్స్ 2 అన్నటువంటిది 1's ప్లేస్లో వేసుకోవాలి. 2 కిలోగ్రామ్స్ అండ్ 45 గ్రామ్స్. ఇక్కడ 4 5 వేసామనుకోండి 450 గ్రామ్స్ అయిపోతుంది. కాబట్టి 4 5 అన్నటువంటిది ఇక్కడ వేయకుండా 45 గ్రామ్స్ అన్నటువంటిది ఈ చివర వేసుకోవాలి. ఇక్కడ 0 వేసుకోపోండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని మైనస్ చేస్తే సరిపోతుంది నన్ను, ఇంకంతే. 5లో 5 మైనస్ చేస్తే 0, 8లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 4, 6లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 6, పాయింట్కి పాయింట్, 4లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 1కి 1. దట్ ఈజ్ ఈక్వల్ 12 కిలోగ్రామ్స్ అండ్ 640 గ్రామ్స్. ఆన్సర్ ఏది వచ్చింది నాన్న? 12 కిలోగ్రామ్స్ అండ్ 640 గ్రామ్స్ అన్నటువంటిది ఆవిడ ఇంటికి తీసుకెళ్ళినటువంటి వెజిటబుల్స్ యొక్క వెయిట్. చూడండి ఒకసారి, ఆన్సర్ ఎక్కడ ఉంది? ఏలో ఉంది నాన్న, 12.640 కిలోగ్రామ్స్. ఓకే, సేమ్ టు సేమ్ క్వశ్చన్. మీరు ఇది అర్థం చేసుకుంటే సేమ్ టు సేమ్ క్వశ్చన్ ఇప్పుడు ఇస్తున్నాను, మీరు ఎంతవరకు చేయగలరో మీకు మీరే టెస్ట్ చేసుకోండి. క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. A woman bought 9 kilograms 250 grams potatoes, 7 kilograms 370 grams onions, 5 kilograms 6 grams tomatoes. She found 3 kilograms 450 grams potatoes rotten and returned these to the vegetables vendor.
ద వెయిట్ ఆఫ్ ద వెజిటబుల్ షీ టుక్ టు హోమ్ ఈజ్. సేమ్ టు సేమ్ క్వశ్చన్ చేయండి. మీకు ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. సార్ మాకు 7th క్వశ్చన్, ఇదిగోండి 7th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఆన్సర్ ఎంత వచ్చింది అని కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కామెంట్ చేయండి. రేపటి వీడియోలో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అన్నటువంటిది ఏంటన్నటువంటిది చెప్తాను. సొల్యూషన్ మాత్రం చెప్పను ఈ క్వశ్చన్కి. ఎందుకు? మీకు సొల్యూషన్ అర్థం అవ్వకపోతే బ్యాక్వర్డ్ చేయండి, వీడియో బ్యాక్వర్డ్ చేసి ఇదిగోండి ఈ వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్ టోటల్ వినండి. వింటే సేమ్ టు సేమ్ లెక్క చేయగలరు. ఎందుకు ఇస్తున్నానంటే ఒక లెక్క చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ దగ్గర అయిపోతుంది. అలాంటి లెక్కలు ఎన్ని ఇచ్చినా చేయగలిగే విధంగా మీరు ఉండాలి. ఓకేనన్నా? నెక్స్ట్ క్వశ్చన్. 35 envelopes cost 87 rupees 50 paisa. How many such envelopes can we buy for 730 rupees? ఇక్కడ ఏమడిగాను అన్న? 35 envelope కవర్స్ మనకి మ్యారేజెస్ ఇన్విటేషన్లో చూడండి, లోపల కార్డు ఉంటుంది, పైన ఒక కవర్ ఉంటుంది. అలాంటి వాటిని ఎన్వలప్ కవర్స్ అంటారు. ఇది లెక్కలో ఏమడిగాడన్నా? 35 envelopes కవర్ యొక్క కాస్ట్ ఇచ్చాడు. ఎంత? 87 rupees 50 paisa. అయితే మనకి 730 రూపీస్కి ఎన్ని ఎన్వలప్ కవర్స్ వస్తాయి అని చెప్పేసి అన్నాడు. చూడండి, 730 రూపీస్ వేసుకోండి, డివైడెడ్ బై ఒక కవర్ కాస్ట్ ఎంత? 8750 డివైడెడ్ బై 35. ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కాబట్టి చూడండి, 730 ఇంటూ డివైడెడ్ బై ఇంటూ వేసామంటే ఫ్రాక్షన్ అన్నటువంటిది రివర్స్ చేయాలి. కాబట్టి 35 by 87.5. ఓకే, ఇప్పుడు 5 టేబుల్లో చూడండి, 5 1 జా 5, ఇక్కడ 3 ఉంది, 5 7 జా 35, ఇక్కడ 2 మిగిలింది, 2.5, 5 5 జా 25, 2.5, 0.5 ఇంటూ 5 = 2.5. కాబట్టి ఇక్కడ చూడండి అన్న, ఇది కూడా 5తో చేద్దాం. 5 1 జా 5, 2 ఉంది, 3 ఉంది, 5 4 జా 20, 0 పోతే 3 మిగిలింది, ఇక్కడ 3 ఉంది, 0 ఉంది, 5 6 జా 30. ఎంత వచ్చింది నాన్న? 146 వచ్చింది. ఈ మళ్ళీ చూడండి, 17.5 1 జా 17.5, 17.5 2 జా 35. కావాలంటే చూసుకోండి, 17.5 ఇంటూ 2, 2 5 జా 10, 2 7 జా 14 ప్లస్ 1 15, 2 1 జా 2 ప్లస్ 3, 2 ప్లస్ 1 3. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి డిజిట్ పెట్టుకుంటే 35 వచ్చింది. 17.5 1 జా 17.5 2 జా 35. ఇంకా మిగిలినటువంటి వాల్యూస్ ఏం మిగిలినన్నా మనకి 146 ఇంటూ 2, ఇవి రెండే మనకి మిగిలాయి. కాబట్టి 146 ఇంటూ 2, 2 6 జా 12, 2 4 జా 8 ప్లస్ 1 9, 2 1 జా 2, దట్ ఈస్ ఈక్వల్ 292 కవర్స్ అన్నటువంటి వస్తాయి. ఎక్కడ ఉంది ఆన్సరు? ఇదిగోండి, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 292 అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ టు సేమ్ నాన్న. ఇలాంటి లెక్క కావాలంటే 2 విధాలుగా ఈ లెక్కను చేయొచ్చు. ఒకటోది ఏంటి? 730కి 730 వేసుకోండి, దీన్ని ఎన్ని కవర్ల యొక్క వాల్యూ ఇచ్చాడో అది పైన వేయండి, 35 అన్నటువంటిది కిందన వేయండి, వేసి ఇంటూ కావాలి కాబట్టి ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇదిగోండి ఈ ఫ్రాక్షన్గా రివర్స్ చేయండి. రివర్స్ చేసి సింప్లిఫికేషన్ చేసిస్తే మనకి 292 అన్నటువంటిది వచ్చింది. అలా కాదు, మీరు ఇలా చేస్తే చాలా ఈజీగా టైం సేవ్ అవుతుంది. లేదు ఇంక ఇది చేయడం మీకు కష్టంగా ఉందనుకోండి, కష్టంగా ఉంటే 87.50 బై 35 చేసుకోండి. ఫస్ట్ 7 5 జా 35, 7 1 జా 7, 7 2 జా 14, 3 మిగులుతుంది, 3.5 కాబట్టి 7 5 జా 35, 5 1 జా 5, 5 2 జా 10.5.
అంటే ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి 5 5 జా 25, 2.5 అయింది. ద రిజల్ట్ ఎంత వచ్చింది అన్నది దీని యొక్క వాల్యూ 2.5 అన్నటువంటిది వచ్చింది. 2.5తో 730 డివిజన్ చేసేయండి. 730 డివైడెడ్ బై 2.5. ఈ పాయింట్ పోయి ఇక్కడ పాయింట్ రావాలంటే ఇక్కడ 0 వేసుకోవాలి, ఇంటూ 10తో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు 25 అయింది. 25 2 జా 50, 3 2 0. 25 9 జా 225 నాన్న. 5 అన్నటువంటిది మనం మిగిలింది. 0 దించుకుంటే 50 అయింది. 25 2 జా 50, 50లో 50 పోతే 0. ఎంత వచ్చింది ఆన్సర్? 292. మీకు ఇది ఈజీగా ఉందనుకుంటే ఇది చేసుకోండి. ఎలా అయినా అదే ఆన్సర్ వస్తుంది చూడండి. 292. ఇదేం చేసాము? 730 వేసాం, 87.50 వేసాం, డివైడెడ్ బై 35 చేసాం. దీనికి డివైడెడ్ బైని ఇంటూగా మార్చుకోవాలంటే ఫ్రాక్షన్ రివర్స్ చేసాం, సింప్లిఫికేషన్ చేసాం. ఇది వేగం అయిపోతుంది. 292 వచ్చింది. ఇలా చేయడం మీకు కొద్ది కష్టంగా ఉంటే కనుక, లేకుంటే ఇలాగే చేయండి. కష్టంగా ఉంటే ఫస్ట్ 87.50 35తో డివైడెడ్ బై చేయండి. మీకు 2.5 వచ్చింది. 2.5 25 అవ్వాలనుకుంటే ఇక్కడ 0 యాడ్ చేస్తే 25 అన్నటువంటిది అయిపోతుంది. ఇది ఎలా అవుతుందో మీకు తెలుసు కదా. ఇదిగోండి 730 బై 2.5. ఇది 25 అవ్వాలంటే ఇంటూ 10 చెయ్యాలి. 25 అయ్యింది. ఎప్పుడైతే డినామినేటర్ ఇంటూ 10 చేస్తామో న్యూమరేటర్ని కూడా ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 చేస్తే ఎంత వస్తుంది? ఇంకో 0 యాడ్ అవుతుంది, 7300 అవుతుంది. ఇంతే. ఈ 7300ని 25తో డివిజన్ చేస్తే 292 వస్తుంది. ఇలా అయినా చేయండి, అలా అయినా చేసుకోండి, అభ్యంతరం ఏం లేదు. మీకు ఏది ఈజీ అయితే అలా చేయండి. ఆన్సర్ అన్నటువంటిది 292 వస్తుంది. సేమ్ టు సేమ్ నాన్న. ఇక్కడ లెక్క చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి లెక్కలో నేను 25 ఎన్వలప్ కాస్ట్ ఈజ్ 137.50. 25 ఎన్వలప్ కాస్ట్ 137 రూపాయల 50 పైసలు అంట. హౌ మెనీ సచ్ ఎన్వలప్స్ క్యాన్ వి బై ఫర్ 1100 రూపీస్? 1100 రూపీస్కి మనం ఎన్ని ఎన్వలప్స్ని కొనగలము అన్నటువంటిది లెక్క చేసి మీరు ఎంత ఆన్సర్ వచ్చింది, క్వశ్చన్ నెంబర్ 8th క్వశ్చన్కి ఎంత ఆన్సర్ వచ్చింది అన్నటువంటిది మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఆన్సర్ కోసం రేపటి వీడియోలో చూడండి. ఓకేనన్నా. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ బి యాడెడ్ టు ద సమ్ ఆఫ్ 179.08 and 20.17 టు గెట్ 512? లెక్క చదివేటప్పుడే మీకు నీట్గా అర్థం చేసుకోవాలి. టు గెట్ 512 రావడానికి మీకు 179.08 and 20.17కి ఎంత కలపాలి అంటే ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేయండి. 179.08 ప్లస్ 20.17. ఇక్కడ చూసుకున్నాను. 1s 10s 100s 20 తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి ఆన్సర్ తప్పు అయిపోతుంది. 8 + 7 15, 1 + 1 2, 9కి 9, 7 + 2 9, 1కి 1, 199.25 యాడ్ చేస్తే వచ్చినటువంటి ఆన్సరు ఇది. దీన్ని ఇందులో తీసామనుకోండి సింపుల్గా మనకు కావలసినటువంటి నెంబర్ వచ్చేస్తుంది. 512 మైనస్ 199.25 అంతేనా. ఇక్కడ జీరోస్ ఎందుకు యాడ్ చేసామో మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ ఉంది, ఇది నెంబర్ కాబట్టి నెంబర్ తర్వాత 2 పాయింట్స్ పెట్టుకున్నాం. మన సబ్ట్రాక్షన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ 10 ఉంటుంది. ఎందుకు నాన్న? ఇక్కడికి బారింగ్, ఇక్కడ నుంచి బారింగ్ తీసుకెళ్ళాలి కాబట్టి 10లో 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9లో 2 పోతే 7, ఇక్కడ 1 ఉంటుంది, 11లో 9 తీస్తే 2, ఇక్కడ 10 ఉంటుంది, 10లో 9 పోయినట్లయితే మనకి 1 వస్తుంది, ఇక్కడ 4 ఉంటుంది, 4లో 1 తీస్తే 3 అన్నటువంటిది వస్తుంది. 312.75 అన్నటువంటిది
మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనన్నా, చాలా ఈజీ క్వశ్చన్ అన్న. ఈ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్లో కల్లా ఇది చాలా ఈజీ. ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి 512, ఇదిగోండి ఇది 512, 20.17, 20.17, 170.08, 179.08. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 199.29 వచ్చింది. ఈ 199.25ని మైనస్ చేస్తే 312.75 వచ్చింది. ఇదే ఆన్సర్. ఎక్కడ ఉందో చూడండి, 312.75. ఇదిగోంటమ్మా, ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు ఈజీగా చేయగలరని నేను అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ వచ్చినటువంటి వాళ్ళు సేమ్ టు సేమ్ క్వశ్చన్ అన్న, అలాగే ఉంటుంది, కేవలం డిజిట్సే మారుతాయి. వాట్ షుడ్ బి యాడెడ్ టు ద సమ్ ఆఫ్ 235.0203 and 20.12 టు గెట్ 300 కావాలంటే ఈ రెండింటికి ఎంత కలపాలి అని క్వశ్చన్ అన్నటువంటిది నేను ఫ్రేమ్ చేశాను. ఈ క్వశ్చన్ అన్నటువంటిది మీరు ఆన్సర్ చేసి మర్చిపోకుండా క్వశ్చన్ నెంబర్ 9 అని చెప్పి ఆన్సర్ అన్నటువంటిది కామెంట్ చేయండి. అలాగే దీంతో పాటు మీకు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అన్నటువంటిది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ అయిపోయింది నాన్న. క్వశ్చన్ నెంబర్ 10. ఈవేళ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ నాన్న. 10 క్వశ్చన్స్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వరకు కూడా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ డే వరకు కూడా వీడియోస్ అన్నటువంటిది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, అవసరం అన్నటువంటి వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, if 48% of number is 120, then what is the 170% of the number? క్వశ్చన్లో ఏమడిగాడో జాగ్రత్తగా చూడండి. ఒక నెంబర్లో ఎక్స్లో ఎక్స్ అన్నటువంటిది ఒక నెంబర్ అనుకుందాం. దీనిలో ఎక్స్ ఇంటూ 48/100. ఎందుకు? ఎక్స్లో 48% అన్నటువంటిది 120 అంట. 48% కాబట్టి ఎక్స్ ఇంటూ 48/100 అంతే, ఈక్వల్ టు 120. అయితే మొత్తం నెంబర్లో ఆ నెంబర్లో ఉన్నటువంటి 170% ఎంత అని అడుగుతుంది. ముందు దీని ఎక్స్ విలువ కట్టండి. ఎక్స్ ఇంటూ 48/100 కదా నాన్న, ఈక్వల్ టు 120. మనకి ఎక్స్ విలువ కావాలి కాబట్టి దీన్ని అటువైపు పంపించాలి, రైట్ సైడ్. అంటే ఎక్స్ ఈక్వల్ టు 120 ఇంటూ ఏమవుతుంది, అటువైపు వెళ్తే ఫ్రాక్షన్ అన్నటువంటిది రివర్స్ అవుతుంది, 100/48. ఇంతవరకు మీకు అర్థమైంది కదమ్మా. ఇప్పుడు చూద్దాం ఎక్స్ వాల్యూ. 12 4 జా 48, 12 1 జా 12, 12 0 జా 0, 4 1 జా 4, 4 2 జా 8, ఇక్కడ 2 మిగిలింది కదా, 4 5 జా 20. ఇంకా మనకి మిగిలినటువంటి ఫ్రాక్షన్ ఏముంది నాన్న, ఇక్కడ 10 మిగిలింది, ఇక్కడ 25 వచ్చింది, ఇక్కడ బై 1 ఉంది. బై అన్నటువంటిది మనకి ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకు, దానికి వాల్యూ ఉండదు, డివిజన్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి. ఇంకా మనకి మిగిలినటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది 10 25 జా, దట్ ఈస్ 250, 25 10 జా 250. ఏదైతే నెంబరు వాడు అడిగాడో ఆ నెంబరు ఎక్స్ ఈక్వల్ టు 250. 250లో 48% 120 కదా. కావాలంటే చూడండి నన్ను, 250 ఇంటూ 48/100 వేసుకున్నాం అనుకోండి, 0కి 0 పోతుంది, 5 2 జా 5 5 జా, 2 1 జా 2, 24 జా, 5 4 జా 20, 5 2 జా 10 + 2 12. చూసారా 120 వచ్చింది. మీరు ఇదేం ప్రూఫ్ చేయనక్కర్లేదు, మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇది మాత్రం చేసుకొని కూర్చోవద్దు ఎగ్జామ్లో. ఓకే, 120 అన్నటువంటిది 250లో 48%. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 250. 250లో
ఇప్పుడు వీడు అడిగినటువంటిది ఎంత 170%. ఎంత అడిగాడమ్మా 170% అడిగాడు. 250 ఆ నెంబర్లో ఏదైతే నెంబర్ వచ్చిందో ఆ నెంబర్లో ఇంటూ 170/100. 0కి 0 పోయింది, 0కి 0 పోయింది. ఇప్పుడు చూడండి మిగిలినటువంటిది 25 ఇంటూ 17. 17 5 85, 17 2 34 ప్లస్ 8. 34 ప్లస్ 8 ఈక్వల్ టు 42. మీకు వచ్చినటువంటి నెంబర్ ఎంత వచ్చింది 425. అంటే 250లో 170% అన్నటువంటిది 425కి సమానం. 425 ఎక్కడుంది సిలో ఉంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ లెక్క అందరూ చేయగలరని అనుకుంటున్నాను. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇచ్చినటువంటి నంబర్ 48% అన్నది 120. అంటే ఎక్స్ అన్నటువంటి నెంబర్లో 48%, 48% అన్నది 120. కాబట్టి ఎక్స్ ఇంటూ 48/100 ఈజ్వల్ 120. వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ ఫ్రాక్షన్ ఏదంతో అటువైపు పంపిస్తే 100/48 అయింది. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే 120 ఇంటూ 100/48 సింప్లిఫికేషన్ చేస్తే 250 వచ్చింది. నెంబర్ వచ్చింది. నెంబర్లో 170/100 170% కట్టాలంటే మనకు వచ్చినటువంటిది 425 అన్నటువంటిది వచ్చింది. ఓకే, ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలు పోయి 17 ఇంటూ 25 మిగిలింది. 25 ఇంటూ 17 మల్టిప్లికేషన్ చేస్తే 425 ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ సి అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. లెక్క అర్థమైందేనన్నా? మనం ఇచ్చేటటువంటి లెక్కకు వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఈ లెక్కలో ఏమి ఇచ్చాను చూడండి. ఇఫ్ 65% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 520, దెన్ వాట్ ఈస్ ద 135% ఆఫ్ ద నెంబర్? ఈ క్వశ్చన్ అన్నటువంటిది మీరు చేయండి. ఈ లెక్కని ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. వచ్చినటువంటి ఆన్సర్ని మర్చిపోకుండా క్వశ్చన్ నెంబర్ 10 కామెంట్ చేయండి. 10 ప్రాబ్లమ్స్ కూడా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ టు సేమ్ 10 క్వశ్చన్స్ అన్నటువంటి అసైన్మెంట్ ఇచ్చాం. ఈ 10 క్వశ్చన్స్ అసైన్మెంట్స్ కూడా టోటల్గా మేషారు నాకు 10/10 వచ్చాయండి అని కామెంట్ చేయండి. ఈచ్ వన్ ఆన్సర్ 1 2 3 అలా కామెంట్ చేయండి. అలాగే టోటల్ క్వశ్చన్స్కి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కామెంట్ చేయండి. వీటి ఆన్సర్లు కావాలంటే రేపు నేను మ్యాథ్స్ పార్ట్ 2 అన్నటువంటి వీడియోని అప్లోడ్ చేస్తాను కదా. ఆ మ్యాథ్స్ పార్ట్ 2లో సెకండ్ పార్ట్లో ఫస్ట్ ఈ 10 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ అలా లైట్గా చెప్పేసి నెక్స్ట్ మీకు పార్ట్ 2లో వచ్చినటువంటి 10 క్వశ్చన్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాగే ఇంకొక 10 క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మీకు చెప్పడము జరుగుతుంది. ఓకేనన్నా? కాబట్టి మన వీడియోని మర్చిపోకుండా ఒకసారి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీకు అందరికీ బాయ్.